Class India's biggest education fair. April 9th, Hotel Harita Kakatiya, Hanamakonda. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే సార్, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భేటీ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలలో ఒక కొత్త ఉత్సాహం కనపడతా ఉంది సార్. అంటే ఎవరిని వదులుకోను అని చెప్పేసి ఆయన ఒక హామీ ఇచ్చారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? గతం నుంచి కూడా ఈ 60 మంది పోతా ఉన్నారు, 30 మంది పోతా ఉన్నారు అనే దానికి చెక్ పడినట్టేనా సార్? ఈ సమావేశంలో 2 అంశాలపైన ముఖ్యమంత్రి జగన్ క్లారిటీ ఇచ్చాడు. ఒకటేమో ముందస్తు ఎన్నికలు ఉండవు, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని ఒకటి. రెండోదేమో క్యాబినెట్ ప్రక్షాళనకు సంబంధించి కూడా ఆయన ఎక్కడ ప్రస్తావన చేయలేదు కనుక అది కూడా రూల్డ్ అవుట్. సో ఈ 2 అంశాలకు సంబంధించి ఈరోజు ఉదయం సమావేశం ప్రారంభానికి ముందు వరకు అంటే 11 గంటల వరకు ఎమ్మెల్యేలందరిలో ఉండిన టెన్షన్ తొలగిపోయింది. ఈ 2 అంశాలు చాలా క్లారిటీ ఇవ్వడం వల్ల వాళ్ళందరూ టెన్షన్ అయిపోయింది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంటే ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టైల్ ఇది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు జగన్, ఏం చెప్పాడంటే ఆయన తన ప్రసంగంలో ఏం చెప్పాడంటే నేను ఏ ఒక్కరిని వదులుకోను, ఏ ఒక్క ఎమ్మెల్యేలు వదులుకోను అని చెప్పాడు. గెలిపించుకుంటా అని చెప్పాడు. కానీ ఇన్సైడ్ జరిగింది కూడా నాకు ఇన్పుట్స్ అందాయి. ఇన్సైడ్ జరిగింది ఏంటంటే ఎమ్మెల్యేలను నాకు నేనుగా ఎవరిని తిరస్కరించారు, అంటే టికెట్ ఇవ్వకుండా ఉండను. కానీ ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అభ్యర్థిని మార్చవలసి వస్తే ఖచ్చితంగా వాళ్లకు నేను అకామిడేట్ చేస్తాను వేరే రకంగా, ఏదో ఎమ్మెల్సీ ఆర్ కార్పొరేషన్ అటు వాటెవర్ క్యాబినెట్ ర్యాంక్ సంబంధించి ఏదో ఒకటి మీకు అకామిడేట్ మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని కూడా చెప్పాడు. ఇది ఇన్సైడ్ వ్యవహారం, ఇది ఇంకా బయటకు రాలేదు, మనమే సుమన్ టీవీ ద్వారా చెప్తున్నాం ఈ విషయం. సో ఇప్పుడు ఏంటంటే జగన్ ఒకటి నేను ఇంతకు చెప్పాను కేసీఆర్ స్టైల్ అని. కేసీఆర్ కూడా ఏం చేస్తాడంటే మీరు చూడండి, ఎప్పుడు ఎమ్మెల్యేలతో కానీ పార్టీ ఆర్గనైజర్స్తో, పార్టీ ఇన్ఛార్జెస్తో, కోఆర్డినేటర్స్తో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే నేను పాత వారందరికీ సీట్లు ఇస్తానని చెప్తాడు. ఓకే, చివరి నిమిషం దాకా కూడా ఎవరికి తెలియదు, ఎవరికి టికెట్ వస్తాడో తెలియదు, ఎవరికి టికెట్ రాదో తెలియదు. అంత ఆ రకమైన అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ భరోసాలో ఉంటారు, మనకు టికెట్ వస్తుంది సార్ చెప్పాడు అనేది ఉంటుంది. సో ఇదొక స్ట్రాటజీ. అదే సార్, మనము 2 రోజుల కిందట మాట్లాడినప్పుడు కూడా ఇంత ముందుగానే టికెట్లు ఇవ్వను అని అంటే వాళ్ళలో ఒక అభద్రతా భావం అయితే వస్తుంది, వాళ్ళు పార్టీని వీడడంలో కూడా తప్పులేదు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా చూసుకోవాలి కదా అని చెప్పేసి మీరు అన్నారు. సో ఇప్పుడు చూస్తే ఏమో ఆయన మాట తీరులో ఆ శైలిలో పూర్తిగా మారిపోయినట్టుంది. మొత్తంగా ఇవాళైతే జగన్ మారిన మనిషిగా మనం భావించవచ్చు. ఎందుకంటే అంతకుముందు మాట్లాడిన స్టైల్ కానీ లేకుంటే ఆయన మాట్లాడే ధోరణి కానీ అందులో చాలా గణనీయమైన మార్పు కనిపిస్తుంది, గుణాత్మక మార్పు కనిపిస్తుంది. ఈ మార్పు ఎందుకు వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీకి 4 ఏవైతే ఎమ్మెల్సీ స్థానాలు వెళ్ళాయో దానివల్ల వచ్చిన ఎదురు దెబ్బ అది. సో ఆ ఎదురు దెబ్బ వల్ల జగన్లో ఈ వైఖరి మనకు కనిపించింది. జగన్ ఇవాళ సమావేశంలో మాట్లాడిన ప్రతి మాట పైన కూడా రకరకాల విశ్లేషణ సాగుతున్నాయి, ఇప్పుడు రకరకాల చర్చ జరుగుతున్నాయి టీవీ ఛానల్స్లో. ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది ఏంటంటే ఆయన ఇదివరకు ఎన్నడూ కూడా ఒక మాట కూడా మాట్లాడాడు, వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు చెప్పాడు. ఈ మాట ఇదివరకు ఎప్పుడు అనలేదు, ఒకటి. రెండోది గడప గడపకు ప్రోగ్రాం ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించి గతంలో జరిగిన సమావేశంలో గ్రేడింగ్ ఇచ్చాడు. ఈసారి ఆ గ్రేడింగ్ కూడా ఇవ్వలేదు. చూడండి, అంటే ఏమిటి, ఎమ్మెల్యేలు ఎవరైతే ఇంకా తమకు టికెట్లు రావో ఏమో మనం ఇంకేదైనా దారి చూసుకోవాలా అని అనుకునే వాళ్ళను కూడా అట్లా బ్యాలెన్స్ చేశాడు. అంటే వాళ్ళని ఎవరిని కదలకుండా వాళ్ళని అక్కడే ఇంటాక్ట్లో ఉంచినట్టుగా, అంటే పార్టీలోనే ఉండే విధంగా ఆయన వాళ్ళకు ఒక రకమైన భరోసా ఇచ్చినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో టోటల్గా ఏంటంటే ఆయన వైఖరిలోనే ఒక మార్పు కనిపిస్తుంది. అంటే నిన్న మొదటి దాకా ఏంటంటే జగన్ను భయంతోనే ఉండేవాళ్ళు వీళ్ళంతా ఎమ్మెల్యేలు. అంటే ఆయన ముందు విధేయత ప్రదర్శిస్తారు తప్ప వెనక్కి వెళ్ళి ఆయనకు గోతులు తవ్వే వాళ్ళు కూడా ఉన్నారు, లేదా జగన్కు వ్యతిరేకంగా మాట్లాడే ఉన్నారు, జగన్ను దెబ్బతీసే చర్యలు కూడా చేపట్టే ఎమ్మెల్యేలు ఉన్నారని చర్చలు జరుగుతూ వచ్చాయి, ఊహాగానాలు జరుగుతూ వచ్చాయి. సో అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు కొంత వాళ్ళకు ఊరట లభించింది. సో ఎమ్మెల్యేలు ఎవరిని నేను వదులుకోను అని అన్నాడు కనుక సోషల్ మీడియాను కూడా బాగా బలంగా వాడుకోవాలని చెప్పేసి ప్రస్తావన చేశారు సార్. సరే, సోషల్ మీడియాను ఎట్లా బలంగా వాళ్ళు వాడుకోవాలనుకున్నా కూడా ముఖ్యంగా ఇప్పుడు బలంగా వాడుకోవాల్సింది గృహ సారథులను, వాలంటీర్లను. వాళ్ళని గట్టిగా వాడుకుంటే తప్ప ఇంకా, ఎందుకంటే ఇద్దరు కలిసి కరెక్ట్గా పనిచేస్తే మనదే అధికారం అంటూ కూడా అదే ఇప్పుడు అది చెప్పింది ఏంటంటే ఇవాళ టీడీపీని టార్గెట్ చేయదలుచుకున్నాండి. టీడీపీ గెలిచింది 4 స్థానాలు మాత్రమే, 22లో 17 స్థానాలు మనం గెలిచాము. అది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యేలందరూ కూడా. ఇది టీడీపీకి సంబంధించిన
వాపు మాత్రమే అని కూడా చెప్పాడు. అందువల్ల ఏంటంటే ఎమ్మెల్యేలకు ఒకటి వాళ్ళలో ఉన్న అభద్రత తొలగించడానికి గట్టి ప్రయత్నం చేశాడండి. తర్వాత వాళ్ళ రాజకీయంగా వాళ్ళకి ఎటువంటి నష్టం ఉండదు, వాళ్ళ భవిష్యత్తుకు నేను పూచి ఇస్తున్నా అని చెప్పాడు. అందువల్ల ఏంటంటే ఎమ్మెల్యేస్కి వాళ్ళు ఏదైతే కొంత తటపటాయిస్తూ వచ్చారో, లేదా కొంత అభద్రత గురితో వచ్చారో, లేదంటే వాళ్ళలో ఏం జరుగుతుందేమో అనే ఆందోళన ఏదైతే ఉందో వాటన్నిటిని ఆయన తొలగించడానికి గట్టిగా ప్రయత్నించాడు. అందువల్ల ఎమ్మెల్యేలు మీరు చూడండి, బయటికి వస్తున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే సంభాషణ తర్వాత వాళ్ళందరిలో ఒక ఉత్సాహం, ఒక సంథింగ్ కనిపిస్తుంది. సో జగన్ అనే మా భవిష్యత్తు అనే ఏప్రిల్ 7వ తారీఖు నుంచి సార్ ఈ ప్రోగ్రామ్ కూడా 7వ తారీఖు ఇంకో 4 రోజుల్లో మొదలవుతుంది. అది జగన్ అనే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. జగన్ చెప్పిన ప్రసంగంలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనము ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేవలం 2 లక్షల మంది మాత్రమే పార్టిసిపేట్ చేశారు. సో రిమైనింగ్ పీపుల్ అంతా కూడా మనతోనే ఉన్నారు. 91% మందికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభాలో 91% మందికి మన సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి, మన ఫలాలు అందుతున్నాయి. సో వాటిని మనం ఇంకెక్కువగా విస్తృతంగా క్యాంపెయిన్ చేయాలి. వెదర్ ఇట్ ఈస్ త్రూ సోషల్ మీడియా కావచ్చు, అట్లాగే మౌఖికంగా ఎమ్మెల్యేలు ప్రజలతో టచ్లో ఉండి చెప్పడం కానీ ఈ ప్రచార కార్యక్రమాలను ఉధృతం చేయాలని కోరాడు. సెప్టెంబర్ లోపు ఈ గడప గడప ప్రోగ్రాం కూడా కంప్లీట్ చేసుకుంది, తర్వాత కొత్త కార్యక్రమాలకి శ్రీకారం కూడా చుట్టాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే ఇంకా పూర్తిగా ఎన్నికల సమయం వచ్చేసింది, ప్రజల్లోనే ఉండండి అని చెప్పేసి చెప్పదలుచుకుంటా ఉన్నారండి. ఇప్పుడు ఈ ఎన్నికల సంవత్సరంలోనే ఉన్నారు. ఇప్పుడు 2024 షెడ్యూల్ ప్రకారం అంటే మార్చి ఏప్రిల్ ఎన్నికలు కనుక ఇప్పుడు మనం ఆల్రెడీ ఏప్రిల్లో ఉన్నాం. సో 1 ఇయరే ఉంది. సో అంటే ఎలక్షన్స్ ఇయర్లో మనం ఉన్నామని ఆయన చెప్పాడు. కనుక ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ నుంచి గట్టిగా పనిచేయాలి, ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి, ప్రజలతో టచ్లో ఉండాలి. ఎప్పుడు కూడా అంటే వాళ్ళ అంటే పనితీరు సక్రమంగా లేని వాళ్ళు, పనితీరు బాగా ఉన్నవాడు అనే గ్రేడింగ్ లాంటిది చెప్పకుండా ఎమ్మెల్యేలు అందరూ కూడా కష్టపడి పనిచేయండి. మనం ప్రభుత్వం తరఫున ప్రజలకు ఏం అందించాలో అవన్నీ అందించాము. బిలో ద పవర్టీ లైన్ కావచ్చు, లేకుంటే అర్హులైన పేదలు కావచ్చు, వాళ్ళందరికీ అనేక సంక్షేమ రూపాల్లో మనము రకరకాల కార్యక్రమాల రూపంలో అందిస్తున్నాము. అటువంటప్పుడు ఆ ప్రజలు, ఆ లబ్ధిదారులు మనకు ఓటు వేయకుండా ఇంకా వేరే ప్రత్యర్థులకు ఎందుకు వేసే అవకాశం ఉందని కూడా చెప్పాడు. సో ఇప్పుడు ఏంటంటే నిజానికి అంటే నిన్నటి దాకా జగన్ స్టైల్ ఒకటి, ఇవాళ నుంచి ఒక స్టైల్ అని అనుకోవాలి మనం లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే మొత్తంగా తానే 1 మ్యాన్ షో చేయకుండా డెమోక్రటిక్గా కూడా ఉన్నాడు జగన్. అంటే ప్రజాస్వామ్యవాదిగా ఇవాళ అవతారం ఎత్తినట్టు కనిపిస్తుంది. అంటే ఇదంతా ఈ మార్పు అంతా కూడా ప్రతిపక్షాల టార్గెట్ వల్లనే మార్పు జరిగింది అని అనుకోవచ్చు. ఎప్పుడైనా అంతే కదండి. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఏదో ఒక దెబ్బ తగిలితే తప్ప ఏం జరిగిందో రివ్యూ చేసుకోరు ఎవరు. ఇది జనరల్గా ఉండే ఫినామినా. ఒక్కసారిగా 4 ఎమ్మెల్యేలు పక్కకి వెళ్ళడం, ఒక్కసారిగా 4 ఎమ్మెల్సీలు మళ్ళీ ప్రతిపక్ష పార్టీకి వెళ్ళడం. అదే ప్రతిపక్ష పార్టీకి 4 వెళ్ళడం అనేది దాన్ని బేస్ చేసుకొని తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి ప్రచారం చేస్తుంది. అంటే ప్రజలంతా మా వైపే ఉన్నారు అని, అందులో 108 కాన్స్టిట్యూన్సీ అని చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఏంటంటే ఈ క్యాంపెయిన్ ఉధృతంగా జరుగుతుంది. ఇది ఒక రకంగా ఏంటంటే మోరల్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది వైసీపీ. అందువల్ల దానికి విరుగుడుగా ఇప్పుడు ఈ జగన్ అనే మన భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్టు కనిపిస్తుంది. ఇది టీడీపీ 4 సీట్లు గెలిచిన దాంట్లో వచ్చిన ఏదైతే ఒక రకమైన అంటే దాన్ని మనం ఎట్లా చెప్తామంటే ఒక రకమైన సంక్లిష్ట పరిస్థితి. అంటే ఇది నిజంగానే ఇది ప్రజల్లో కూడా మన మీద ఏమైనా వ్యతిరేకత ఉందా అని అనుమానం వచ్చే విధంగా ఫలితాలు వచ్చాయి కనుక వాటిని ఇమ్మీడియట్గా అక్కడికక్కడ కట్టడి చేయాలని నిర్ణయించినట్టుగా అర్థమవుతుంది. ఓకే, చూద్దాం సార్. ఏంటంటే ఇది కేవలం అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను మాత్రమే ఈ విధంగా కాకుండా ఆ ఎమ్మెల్యేలు మళ్ళీ కార్యకర్తలు చాలా వరకు కూడా పార్టీకి దూరం అవుతా ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. స్వయంగా మన సామాన్యుడితో సుమన్ టీవీకి కూడా కొద్దిమంది కాల్ చేస్తూ ఉన్నారు. సో మమ్మల్ని నాయకులు పట్టించుకోలేదని. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల్ని ఏ విధంగా అయితే సమీక్ష సమావేశాలు చేశారో అదేవిధంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కార్యకర్తలతో కూడా మమేకంగా ఉంటే ఒకవేళ పార్టీ ఎలాంటి వీళ్ళు మైనస్ చేసినా అది ప్లస్ అయ్యే విధంగా ఉంటుందేమో చూద్దాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.